హలో ఎవ్రీవన్, సిలాజికల్ వ్లాగ్స్ కి అందరికీ స్వాగతం. నేను ఈరోజు మీకు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తర్వాత అందరూ ఇష్టపడేది ప్రాన్స్ బిర్యానీ. కేజీ ప్రాన్స్తో బిర్యానీ చేసుకుందాం. ముందుగా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ హల్దీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఇలాచీ, లవంగా, చెక్క, కసూరి మేథి, షాజీరా, స్టార్, బిర్యానీ ఫ్లవర్, బిర్యానీ లీవ్స్, మరాఠీ ఫూల్, 1/2 లెమన్ జ్యూస్ వేయాలి. కర్డ్ ఒక 2 స్పూన్స్ వేయండి. తర్వాత మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి, బాగా కలపాలి. ప్రాన్స్ మొత్తానికి మసాలా బాగా తగలాలి. మ్యారినేట్ చేసేసాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ పక్కన ఒక కేజీ ప్రాన్స్కి 3 గ్లాస్ రైస్ నానబెట్టేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో చూసుకొని, ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసేసేయండి. ఫస్ట్ అది బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి, ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఒక 5 గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేస్తే. ఒకసారి కలిపేసేయండి. మొత్తం కలిపేసి మూత పెట్టేయండి. ఆనియన్స్ వచ్చి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం సేపు అయ్యాక మూత తీసి ఇంకొకసారి కలపండి, ఎందుకంటే మనం అలా వదిలేస్తే మాడిపోతాయి ఆనియన్స్. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిపోయాయి కదా. ఇప్పుడు అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇందాక ఒక 1 స్పూన్ కలిపా కదా అందుకని ఇందులో 2 స్పూన్స్ చాలు. మళ్ళీ బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన రాకూడదు. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దాని తర్వాత టమాటోస్ వేయండి. టమాటో ఒక 2 టమాటోస్ చాలు. 2 టమాటోస్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి మూత తీసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేయండి. ఇందాక మ్యారినేట్ చేసాం కదా, ఆ ప్రాన్స్ అందులో వేసి బాగా కలపండి. మసాలా అంతా తగలాలి. ఆనియన్స్, టమాటో, ఆయిల్ మొత్తం బాగా ఇదైనట్టు ఒకసారి కలపండి బాగా నీట్గా. కలిపేశాక మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇవి ప్రాన్స్ పెద్దవి కదా, అందుకని కొంచెం 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. చూడండి, 10 మినిట్స్ కుక్ అయ్యాక ఇలా అవుతుంది గ్రేవీ. బాగా చూడండి, కలర్ అంతా చూడండి ఎలా ఉందో. ప్రాన్స్ కూడా కుక్ అయ్యాయి. పెద్ద ప్రాన్స్ కదా, అందుకని టైం పడుతుంది. మేము యూస్ చేసిన బాస్మతి రైస్ ఓల్డ్, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఏమంటే 3 గ్లాస్ వేసా కదా, 1 గ్లాస్కి 1 3/4 వేయాలి వాటర్. అలాగా 3 గ్లాసెస్కి వేసుకొని కలపండి ఒకసారి. మొత్తం కలిపి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా వేసేసి ఇలా బాయిల్ అవ్వాలి.
కొంచెం నెయ్యి కూడా వేయాలి. కొంచెం మూత పెట్టేయండి, ఉడకాలి అది, అంటే బాయిల్ అవ్వాలి, వాటర్ బాయిల్ అవ్వాలి, బాగా బాయిల్ అవ్వాలి. చూడండి ఒకసారి ఎలా అవుతుందో. బాయిల్ అయ్యాక రైస్ ఉంటుంది కదా సపరేట్గా నానబెట్టుకుని, రైస్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి రైస్ వేయాలి. దాంట్లో రైస్ వేసి ఒకసారి కలపండి. బాగా కలిపాక సాల్ట్ కూడా చూసుకోండి మీరు ఫస్ట్ సరిపోయిందా లేదా. ఎప్పుడు మూత పెట్టేసేయండి. ఇంకొకసారి ఓపెన్ చేసి కుక్ అవుతుందా లేదా ఒకసారి చూసుకొని ఒక్కసారి కలపండి. ఊరికనే ఒకసారి చిన్నగా కలపండి, ఎందుకంటే ఎక్కువ కలిపేస్తే రైస్ మళ్ళీ ఇరిగిపోతుంది. కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం కుక్ అయ్యాక సిమ్ చేసేయండి. 5 minutes కుక్ చేసి తీయండి. చూడండి ఫుల్ అసలు ఎలా ఆవిరి వస్తూ ఉంది కదా. అప్పుడు కొత్తిమీర పుదీనా పైన ఊరికి గార్నిష్ లాగా కొత్తిమీర పుదీనా వేసి, ఇప్పుడు కలర్ అవసరం లేదు ఎందుకంటే ఈ రైసే బాగా కలర్ ఉంటుంది. తర్వాత ఆపేసేయండి. ఇంకా 5 minutes కుక్ అయిపోయింది. మన వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో. రైస్ కూడా చూడండి ఎంత పెద్ద రైస్ వచ్చిందో. ఇది నార్మల్గా పలావ్ టైప్ ఉంటుంది. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ కాదు, పలావ్ టైప్. రైస్ వాటర్లో కలిపేసాం కదా అందుకని. చూడండి ఎంత బాగుందో చూస్తేనే. హాట్ ప్యాక్లో వేస్తున్నాను. ఇప్పుడు సాజు తిని మీకు చెప్తాడు ఎలా ఉందో టేస్ట్. ఈ బిర్యానీతో మనకి పెరుగు చట్నీ అండ్ అది గోంగూర పచ్చడి, ఆ రెండు కాంబినేషన్ బాగుంటాయి. ఒక ప్లేట్లో వేసి సాజుకి ఇస్తాను, వాడు మీకు చెప్తాడు ఎలా ఉందో టేస్ట్ చేసి. థ్యాంక్ యూ అమ్మీ ఫర్ దిస్ ప్రాన్స్ బిర్యానీ. కమాన్ గైస్ టేస్ట్ చేద్దాం. పెద్ద ప్రాన్స్ ముక్క తీసుకొని రైస్లో కలుపుకొని ఒక పెద్ద ముద్ద పెట్టుకున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ మాత్రం టేస్ట్ వండాలండి, అంత హార్డ్ వర్క్ చేసి వండారు కదా. అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు రైతాతో కూడా ట్రై చేద్దాం. రైతా అంటే అదే పెరుగు చట్నీతో ట్రై చేద్దాం. చల్ల పెరుగు చట్నీతో వేడి వేడి బిర్యానీ. ఈ కాంబినేషన్ నా ఫేవరెట్ అసలు. ఇలా మంచి వేడి బిర్యానీలో అలా చల్లగా పెరుగు తగులుతుంటే సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఇప్పుడు గోంగూర పచ్చడితో ట్రై చేద్దాం. యా, గోంగూర పచ్చడితో కూడా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడితో. గోంగూర పచ్చడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇక్కడ. అదండి ప్రాన్స్ బిర్యానీ రెసిపీ. ఒకవేళ మీకు బిర్యానీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మా బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Logical Mom will be back with another recipe. Until then, bye and take care.